అంటే అతను చేసిన పనిని ఇట్లా చూడాలి సార్. ఒకటి ఎంచుకున్న మార్గం చట్టరీత్యా అది రాంగ్ కావచ్చు, బట్ సినిమాని డెమోక్రటైజ్ చేశాడు, సినిమాని ప్రజాస్వామ్యం చేయడం. ఎప్పుడైనా కూడా సమాజంలో జరిగే అనేక ఉత్పన్నమయ్యే పరిణామాలకి కౌంటర్ ప్రోగ్రామ్ తయారవుతూ ఉంటుంది. సిస్టంలో మొత్తం అసంతృప్తి అయిందనుకోండి, సివిల్ వార్ వస్తుంది. మనం అన్నమాట కాదు, సమాజాన్ని తయారు చేస్తున్న కూర్పు నిర్వహిస్తున్నటువంటి ఇంటెలెక్చువల్స్ చెప్తున్న మాట. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్స్. అందుకనే ఇక్కడ మనం అనేది ఏంటంటే నియంతృత్వం అనే ఒక వర్డ్ ఉంటుంది. నియంతృత్వం అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యూడలిజం, డిక్టేటర్, డిక్టేటర్షిప్ ఆర్ ఇంకోటి. ఎప్పుడైనా కూడా ఫిలిం ఫాసిజం జరుగుతుంది నా దృష్టిలో. ఫిలిం ఫాసిజం, సినిమా ఫాసిజం. ఫిలిం ఫాసిజం ఏ విధంగా జరుగుతుందంటే యాక్చువల్గా కళలన్నీ కూడా అణగారిన వర్గాలై ఉన్నాయి. ఎప్పుడైతే ఆధునికత వైపు వస్తుందో, మోడర్నైజ్ ఎనీ కమ్యూనిటీ ప్రొఫెషన్స్ కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ మొత్తం అణగారిన వర్గాలే, రంగస్థలం అంతా అణగారిన వర్గాలే. ఎప్పుడైతే సినిమా వచ్చిందో ఈ కళల్ని సినిమాటిక్గా మార్చుకొని తెర మీదకి అగ్రవర్ణాలు వచ్చారు. బ్రాహ్మిన్స్, రెడ్డిస్, కమ్మాస్, కాపు. వీళ్ళలో వచ్చి సినిమాని ఒక భయంకరమైన కమర్షియల్ సినిమాగా మార్చి దాని మీద వేల లక్షల కోట్ల రూపాయల ధనాన్ని సేకరించి తద్వారా భూమిని, వ్యాపారాన్ని, రాజకీయాన్ని మూడింటిని కబళించేశారు. కబళించడం, భూమిని కబళించడం, వచ్చిన ధనంతో రాజ్యాన్ని కబళించడం, వ్యాపారాన్ని నియంత్రించడం. ఇంత ఉన్మాద స్థాయికి సినిమా ద్వారా అగ్రవర్ణాలు చేసిన పని ఇది. ఫస్ట్ సినిమా బ్రాహ్మణ్ చేతిలో ఉంది, బ్రాహ్మణ్ నుంచి కమ్మాస్కి ట్రాన్స్ఫర్ అయింది, కమ్మాస్కి బ్రాహ్మణ్స్కి మధ్య కొద్దిమంది రెడ్ల చేతిలో ఉంది, కమ్మాస్ నుంచి కాపులకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఈ సినిమా గుత్తాధిపత్యం, ఈ సినీ ఫ్యాసిజంలో మౌలికమైన మా ప్రశ్నలు ఏంటంటే, ఓకే పైరసీ అనేది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రాంగే. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఎనీ ఫిలిం డైరెక్టర్, ఎనీ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగి డప్పుని మీరు వాడుతున్నారు? డప్పు అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఎవరిని అడిగి వాడుతున్నారు? డప్పుని మాదిగ కమ్యూనిటీని అడిగి మీరు డప్పుని వాడుతున్నారా? పేటెంట్ రైట్ ఎవరికి ఉన్నది డప్పు మీద? కుమ్మరి వాళ్ళ కుండని ఒక సినిమాలో వాడుతున్నారు. కుమ్మరి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారు? మాదిగ డప్పుకి ఏమి ఇచ్చారు మీరు? అనేక జానపద కళల్ని మీరు దోచుకొని సినిమాగా మార్చారు. ఎవరికి ఏమిచ్చారు? ఆదివాసీల సంస్కృతితో, కొమరం భీము స్టోరీతో త్రిబుల్ సినిమా తీసిన రాజమౌళి 2000 కోట్ల రూపాయలు సంపాదించి అక్కడున్న ఆదివాసీలకు ఏమిచ్చారు మీరు? భారతదేశంలో ఉన్న ఆదివాసీ సంస్కృతిని మూల సరుకుగా వాడినటువంటి ఫిలిం ఇండస్ట్రీ, అప్పర్ కాస్ట్ ఫ్యాసిజం ఫిలిం, ఫ్యాసిస్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ ఒక్కొక్క కల్చర్ని వాడుకొని తద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలతో భూమిని కొంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, రాజ్యాధికారాన్ని పట్టుకుంటున్నారే. మీరు ఆ పీపుల్కి ఏమిస్తున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఐబొమ్మ రవి సినిమాని డెమోక్రటైజ్ చేయాలని పోవచ్చు, గమ్యం కావచ్చు, కానీ వే రాంగ్ కావచ్చు. గవర్నమెంట్ పెట్టిన నామ్స్కి రాంగ్ పోవచ్చు, బట్ సినిమా డెమోక్రటైజ్ అయింది. ప్రభుత్వ చర్యకి కాన్స్టిట్యూషన్ నమ్మేవాళ్ళుగా ఆ చట్టం ద్వారా ఆయనకి శిక్ష పడుతుంది. అది ప్రోగ్రామింగ్ తప్పే, కానీ సినిమా డెమోక్రటైజ్ కావాలనుకున్నాడు ఆయన, సినిమాని అందరికీ చూపించాలనుకున్నాడు, ఏదో జరిగిపోయింది.